నమస్కారం. శేషు గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే 60 రోజుల టెన్షన్, జగన్ను భయపెట్టిన అనర్హత వేటు. అంటే ఈ అనర్హత వేటు వల్లే జగన్ నిన్న సభకు హాజరయ్యంటూ కూడా కూటమి సర్కార్ ఆరోపిస్తుంది. అంటే ఇది వాస్తవం అంటారా? యాహ్! ఆహ్, లెజిస్లేటివ్ అసెంబ్లీ నిబంధనల ప్రకారంగా ఒక శాసనసభ్యుడు హ్మ్. ఏ విధమైన సహేతుకమైన కారణాలు లేకుండా వరుసగా 3 సమావేశాలకు వరుసగా 60 రోజులు శాసనసభకు గనక అటెండ్ కాకపోతే అతని పైన అనర్హత వేటు వేయవచ్చు అనేటటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ నిబంధనలున్నాయి. ఆ నిబంధనలను జగన్‌కి వర్తిస్తాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కాకపోతే అనర్హత వేటుకు గురయ్యే అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణంరాజు అనేక సందర్భాల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడినారు. మీడియా సమావేశాల్లో మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలకు గనక అటెండ్ కాకపోతే జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి మిగతా 10 మంది శాసనసభ్యులకు కూడా అనర్హతకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి 10 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి మొదటిసారి అంటే గత సందర్భంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలోనే అటెండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళా రెండోసారి అటెండ్ అయినటువంటి సందర్భం ఉంది. అయితే అనర్హత వేటు నుండి తప్పించుకోవటానికే జగన్ అసెంబ్లీకి వచ్చారు అని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంటే, లేదు ప్రభుత్వము సూపర్ 6 హామీలను అమలు చేయటం లేదు, ప్రభుత్వము రాజ్యాంగబద్ధ పరిపాలన చేయటం లేదు, దాన్ని ఎండగట్టడానికే అసెంబ్లీకి వచ్చామనేటటువంటి అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి భయపడి అసెంబ్లీకి వచ్చాడని అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. భయపడటం కాదు కానీ ఒక పార్టీని నడపటం అని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడిపైన వేటు పడదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల పైన కూడా వేటు పడుతుంది. అంటే ఒక 11 శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే అది ఏ విధమైనటువంటి సంకేతాలు వెళ్తుంది. ఇటీవలనే కదా దరిదాపు సంవత్సరం కూడా కావట్లేదు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగి మళ్ళొక ఎన్నికలు అంటే అది పార్టీకి మంచిది కాదు. తర్వాత వచ్చేటటువంటి విమర్శలను కూడా తట్టుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ నిబంధనలు వర్తించకుండా ఉండటానికి అసెంబ్లీకి అటెండ్ అయినట్టుగా కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో కక్ష సాధింపు రాజకీయాలు బాగా ఈ మధ్య కనపడుతున్నాయి. గతంలో ఇంత లేవు కానీ ఇప్పుడు బాగా కనపడుతున్నాయి. ఒకప్పుడు తమిళనాడులో ఈ విధమైనటువంటి వెండిక్టా పాలిటిక్స్ ఉండే, ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ కి పాకినట్టుగా కనపడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, నేను ఈ సభకు మళ్ళా ముఖ్యమంత్రిగానే వస్తానని సభ నుండి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. చంద్రబాబు నాయుడు కూడా అటెండ్ కాలేదు. అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను కూడా నేను ఈ సభకు రాను అని వెళ్లిపోయి పాదయాత్ర చేసుకున్నటువంటి సందర్భం ఉంది. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిపై గాని చంద్రబాబు నాయుడుపై గాని వరుసగా 60 రోజులు లేకపోతే 3 సమావేశాలకు సభకు హాజరు కాకపోయినా వాళ్ళపైన వేటు పడలేదు. అంటే అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు అక్కడి వరకే పరిమితమైనాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అసలు పూర్తి స్థాయిలో కలుషితమైపోయినట్టుగా మనకు కనపడుతుంది. అంటే వెండిక్టా పాలిటిక్స్ తప్ప, అంటే ప్రతీకారమైనటువంటి రాజకీయాలు తప్ప ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు నవ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అవేమి పట్టనట్టే కనపడుతున్నాయి నాకైతే. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కీలకమైనటువంటి వ్యక్తి పైన కూడా చర్యలు తీసుకుంటాము అనేటటువంటి ఒక సంకేతాలు ఇచ్చటం, ఒక భయపెట్టేటటువంటి రాజకీయాలు చేయటం మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కీలకంగా డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే నిజంగా సభలో అర్థవంతమైన చర్చ జరగాలి అని మనం అనుకున్నప్పుడు సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని తను కోరుతున్నాడు. సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోరుతున్నటువంటి సందర్భంలో ఒక నిబంధన ఏం కాదు కానీ ఒక సంప్రదాయం ఏముంటుందంటే శాసనసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 10%. అంటే శేషు గారు, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ 11 సీట్లనే చిన్న చూపు ఏమైనా కూటమి సర్కార్కు ఉందని అనుకోవచ్చా? అదే ఇప్పుడు సభలో మొత్తం 10% సీట్లు గెలిస్తే 10% సీట్లు అంటే ఆంధ్రప్రదేశ్ లో 175
శాసనసభ స్థానాలు ఉన్నాయి కాబట్టి 10% సీట్లు అంటే 17.5 అవుతుంది. 17.5 అంటే 18 మంది శాసనసభ్యులు గెలిచినటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. అది ఒక సంప్రదాయం. అది ఏం రాజ్యాంగంలో రాసిన నిబంధన ఏం కాదు కానీ ఒక సంప్రదాయం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎట్లిస్తామని వాళ్ళు అంటుంటే వీళ్ళు ఏమంటున్నారు, సభలో ఉన్నవి 2 పక్షాలే కదా, మీది ఒక కూటమి పక్షం 3 పార్టీలు, మీది ఒక కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం ఒక కూటమి అయితే మీకు కాకుండా ఉన్నటువంటి పక్షం మేమే కదా, కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. ప్రతిపక్ష హోదా ఇస్తే కొన్ని ప్రివిలేజెస్ వస్తాయండి. ఆ ప్రివిలేజెస్ ఏంటంటే సభలో మాట్లాడేటటువంటి ఎక్కువ సమయం ప్రతిపక్షానికి వస్తుంది. అట్లా కాకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి సమయం ఇవ్వటం వల్ల అది ఒక విధమైనటువంటి అవమానంగానే భావిస్తారు. అంటే సభకు రావకపోవటానికి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే ప్రివిలేజెస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మొదటి గేట్ నుండి రావాలా, కానీ ఒక సాధారణ శాసనసభ్యుడు వచ్చేటటువంటి 4వ గేటు నుంచి అనుమతి ఇచ్చారు. అంటే అడుగడుగున ఒక అవమానం జరుగుతూ సభకి ఎందుకు వెళ్ళాలా అనేది. అయితే మన నుండి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది కాబట్టి సభకి వెళ్ళి ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను నిలదీయాలని మనం అడుగుతున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, మేము సభకు వెళ్తే మాకు ఇచ్చే సమయం 5 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు అయితే మేము ఎలా నిలదీయగలుగుతాం అనేటటువంటి ప్రశ్న వస్తుంది. బట్ ఇదంతా కూడా ఏంటంటే వెండిక్టా పాలిటిక్స్ లో ఒక భాగంగా మాత్రమే మనం చూడాలి. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే చూడాలి. 2 పక్షాల నుంచి తప్పులు ఉన్నాయి. 2 పక్షాలు ప్రజల పక్షాన కాకుండా తమ పార్టీల పక్షాన పోరాడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వమే కొంత వెసులుబాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా సభ నడుపుకుంటే ఏముంటదండి, చప్పగా సాగుతుంది సభ అంతా. కాబట్టి దాంట్లో ఏ మజా ఉంటుంది? దాంట్లో శాసనసభ్యులు కూడా శాసనసభ కూడా మనలాంటి వాళ్ళం చూడటానికి ఏముంటుంది దాంట్లో? అంటే ఏకపక్షంగా సభ చేసుకొని పోతే ఏ ఉపయోగం ఉంటుంది? శేషు గారు, ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, జగన్ జర్మనీకి వెళ్ళాలి, అక్కడైతేనే జగన్ కు వైసీపీ హోదా వస్తుందంటూ కూడా, వైసీపీకి హోదా వస్తుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మరి ఇక్కడ ఈ 5 ఏళ్ళు ఉన్నా కూడా జగన్ కు ప్రతిపక్ష హోదా అయితే రాదు, జర్మనీకి వెళ్తేనే అక్కడ వైసీపీకి ఒక హోదా ఉంటుందంటూ కూడా పేర్కొన్నారు. అంటే ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీకి ఇక్కడ ప్రతిపక్ష హోదా లేనట్టే అనుకోవచ్చా? అంటే అదే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అసలు సిద్ధపడట్లేదు. మీకు కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. కాబట్టి అది మర్చిపోవాల్సినటువంటి అవసరమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకమైన ప్రత్యామ్నాయ ఎత్తుగడ వేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే సభకు వెళ్ళటం హుందాతనం ఉంటుంది. సభలోకి వెళ్ళి వాళ్ళు ఎంత సమయం ఇచ్చినా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని సభ సాక్షిగా నిలదీస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ఉంటుంది. కాబట్టి అది ఒక పద్ధతిగా ఉంటుంది. కానీ సభకు వెళ్లకుండా ఉండటం అనేది అది ఒక మంచి నిర్ణయం కాదు. దాన్ని కూడా మనం ఆహ్వానించలేము. వెదర్ అపోజిషన్ లీడర్షిప్ ఇచ్చినా ఇవ్వకపోయినా, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షుడ్ అటెండ్ టు ది సెషన్స్. అసెంబ్లీకి వెళ్లాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. అక్కడే ప్రభుత్వం పైన పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సమయం ఎంతన్నా ఇవ్వండి, ఇచ్చినటువంటి సమయం పైన ప్రభుత్వం పైన గట్టిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అది ఒకవేళ కూటమి సర్కారు వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా అది భిక్షమవుతుంది. బట్ అడిగి తీసుకోవటం కంటే కూడా పోరాడి తీసుకోవటం మంచిది. పోరాడితే ప్రజల్లో ఖచ్చితంగా పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకు ఉండదండి? 40% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది అది ప్రభుత్వం యొక్క విజ్ఞతకి వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ సభలో సమయం ఎంత ఇచ్చినా గట్టిగా పోరాడాల్సిన బాధ్యత ఉంది. సభకు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకవేళ అట్లా సభకు అటెండ్ కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది.